జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది. చాలా జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక ప్రతిరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ధనపరంగా మాత్రం మీకు సకాలంలో చేతికి అందదు. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మొండితనం అనేది అధికంగా ఉంటది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. లగ్నంలో రాహు ఉన్నారు. కుజుడు 4వ దృష్టి రాహు మీద పడుతోంది. రాహువు కుజుడు బద్ధ శత్రువులు. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా తక్కువగా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అనేవి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ మాసంలో. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. శత్రులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ సూర్యుడు సప్తమాధిపతి ఉన్నారు. ఆయన తులారాశిలో నీచపడి శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా నీచభంగ రాజయోగం అనేది జరిగింది. మరియు రవి మళ్ళీ మీ సప్తమాధిపతి మళ్ళీ వృశ్చిక రాశి అయిన ఆయనకి మంచి క్షేత్రము అంటే మిత్రుడు అనమాట. ఆయనకి రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 17వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా ఏమైనా వివాహం కోసం ప్రయత్నించాలని ఉంటే గనక 17వ తారీఖు నుంచి ప్రయత్నించండి. సకాలంలో మీకు మంచి సంబంధం కుదురుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ బిజినెస్ పార్ట్నర్ తో జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అంతాను. వృత్తిపరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. ఇక్కడ దశమ స్థానంలో కుజుడు తన సొంత రాశిలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. మీకు అగ్రెసివ్ గా మీ పనులలో విజయం సాధిస్తారు. దాని మూలంగా గుర్తింపు అంటూ ఉంటది. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.